యేసుక్రీస్తు శ్రేష్ఠ నామమున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానము రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యమును ధ్యానించుకుందాము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నున్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమునిచ్చును. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బోయజు రూతుతో మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. నీవెప్పుడైతే మంచి పనులు చేస్తావో, మంచి జ్ఞానం కలిగి ఉంటావో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో, దేవుని నామాన్ని మహిమపరుస్తావో, దుర్నీతిని వెంబడించక, చెడుతనమును వెంబడించక, మోసపు మార్గములో నీవు వెళ్ళక, చీకటి మార్గములో నీవు వెళ్ళక, దేవుని సత్యమును గ్రహించి ధర్మశాస్త్రమును అనుసరించి ఆ ధర్మ మార్గములో నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటూ ఉంటావో, ఆ దేవుడు నీకు తోడై ఉంటాడు, నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అంటే నీవు చేస్తున్న ధర్మ కార్యములు, నీవు చేస్తున్న నీతి కార్యములు, నీవు చేస్తున్న మంచి పనులను చూసి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం అంటే బహుమానం, ఆశీర్వాదములు, దీవెనలు, ఇంకెన్నెన్నో ఉంటాయి. అవన్నీ కూడా దేవుడు నీకు దయచేస్తూ ఉంటాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి. నువ్వెప్పుడైతే దేవుని నమ్ముకుంటున్నావో సిగ్గుపడవద్దు. నువ్వెప్పుడైతే యేసుక్రీస్తుని దేవునిగా విశ్వసించావో నువ్వు భయపడవద్దు. నువ్వు ఆయన రెక్కల క్రిందికి సురక్షితంగా వచ్చావు. ఇంతకాలం సాతాను బంధకములో ఉన్నావు, ఇంతకాలం త్రాగుడుకు బానిసయ్యావు, ఇంతకాలం పాపానికి బానిసయ్యావు ఉంటివి, ఇంతకాలం చెడు పనులు తిరుగుచుంటివి, ఇంతకాలం మోసకరమైన పనులలో బ్రతుకుతుంటివి. ఇప్పుడు బయటకు వచ్చావు. నీవు నీతి మార్గాన్ని అనుసరిస్తున్నావు, సత్య మార్గాన్ని అనుసరిస్తున్నావు, మంచి మార్గాన్ని ఎంచుకున్నావు. నీవు ధన్యుడు సహోదరుడా, సహోదరి. అయితే నీకు దేవుని దగ్గర బహుమానాలు సిద్ధంగా ఉన్నాయి, ప్రతిఫలాలు సిద్ధంగా ఉన్నాయి. ఇదిగో దేవుడు నిన్ను దీవించడానికి తన హస్తములు చాపి ఉన్నాడు. దేవుడు నిన్ను హెచ్చించడానికి సిద్ధపడి ఉన్నాడు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి లేవనెత్తడానికి సిద్ధము కలిగి ఉన్నాడు. నీ పట్ల ఆయన జాలియు, ప్రేమయు, కనికరమును కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకము వ్యర్థమని నీవు గుర్తించి, ఈ లోకపు ఆశలు వ్యర్థమని గుర్తించి, ఈ లోకములో ఉన్న పాపము నాకు వద్దని నీవు గుర్తించి, ఈ లోకములో ఉన్న త్రాగుడు, మోసము, వ్యభిచారము, దొంగతనము, నరహత్యలు ఇవి నాకు వద్దు అని గుర్తించి, సత్యము కావాలి, నీతి కావాలి అని నీతిని అనుసరిస్తూ జీవిస్తున్నటువంటి నిన్ను దేవుడు ఎన్నడూ చేయి విడువడు. నీవు అనుకుంటూ ఉంటావు, ఈ రోజుల్లో దుష్టులు వర్ధిల్లుతున్నారు, పాపులు బాగుపడుతున్నారు, నేనెందుకు ఇట్లున్నానని నువ్వు అనుకుంటూ ఉంటావు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తగిన కాలమందు, తగిన దినమున నీవు దీవించబడతావు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, నీతిమంతులు ఖర్జూరపు చెట్టు వలె మువ్వవేయుదురు అని. ఖర్జూరపు చెట్టు వేగంగా పెరగదు, చాలా నిదానంగా, అది పెరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాగే నీవు కూడా దీవించబడతావు, నిదానంగా దీవించబడతావు. నీతి మొలకెత్తుతుంది. నీతి నిప్పు లాంటిది, సత్యము అగ్ని లాంటిది. దాన్ని ఎవరు ఆర్పజాలరు, అది ఆరిపోలేదు. దాంట్లో సత్యం ఉన్నది, అది ఎప్పుడు మండుతూనే ఉంటుంది. ఈ మాట వింటున్న దేవుని బిడ్డ, నీవు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు, భక్తి కలిగి ఉన్నావు, ప్రార్థిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, దేవుని మహిమపరుస్తూ ఉన్నావు, ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ఉన్నావు, కీర్తిస్తూ ఉన్నావు. సమస్త చెడు విషయానికి నీవు దూరంగా ఉన్నావు, చెడు బంధాలకు నువ్వు దూరంగా ఉన్నావు, చెడు క్రియలకు నువ్వు దూరంగా ఉన్నావు. అందుచేత
దేవుని యొక్క కనుదృష్టి నీ మీదకి వచ్చుచున్నది. దేవుని యొక్క ఆత్మ నేను దర్శించాలని ఆశిస్తూ ఉన్నది. దేవుని యొక్క హస్తము నీ వైపు చాపబడి ఉన్నది. త్వరలోనే దేవుని మహిమను నీవు చూడబోతున్నావు. త్వరలోనే దేవుని యొక్క దీవెనలను నీవు చూడబోతున్నావు. త్వరలో దేవుని కార్యాలను చూడబోతున్నావు. దేవుడు ఇచ్చే దీవెనలను నీవు పొందుకొనబోతున్నావు. దేవుడిచ్చే గర్భఫలాలను నీవు పొందుకొనబోతున్నావు. దేవుడిచ్చే ఆనందము నీవు పొందుకొనబోతున్నావు. ఎందుకంటే నీవు 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 దేవుని యందు నిరీక్షణ ఉంచి ఉన్నావు. నీవు మంచి పనులు చేస్తున్నావు, భక్తి మార్గంలో నడుస్తున్నావు, నీతి మార్గంలో నడుస్తున్నావు, నీతి క్రియలను వెంబడిస్తున్నావు, నీతిని అనుసరిస్తూ ఉన్నావు గనుక దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఒకవేళ ఇలాంటి నీతి మార్గంలో నీవు లేకపోతే సహోదరుడా, ఈ రోజుతోనైనా నీ మనసు మార్చుకో. నీకున్నటువంటి సమస్త చెడు లక్షణములను విడిచిపెట్టు. దేవుడు నీ లోకమును మంచి జరిగించడానికి పుట్టించాడే కానీ చెడు చేయడానికి పుట్టించలేడు. సత్యాన్ని గుర్తించు, యేసుక్రీస్తుని ఆరాధించు, యేసుక్రీస్తుని నమ్ము, పూజించు, ఆయన నామాన్ని మహిమపరచు. తప్పకుండా ఈ దీవెనలను నీకు దొరుకుతాయి, పొందుకుంటావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. తప్పకుండా ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. సత్యము, ఇది నిజము. దేవుడు వాగ్దానం ఇచ్చేవాడు, నమ్మకమైన వాడు. ఆయనని వెంబడించే వారిని ఏమీ వారికి కొదువై ఉండదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుని వెంబడించినట్లయితే నిండైన దీవెనలు, ఆశీర్వాదములు పొందుకుంటావు. ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు దీవించునుగాక. ప్రార్థన. నా ప్రేమ స్వరూపి అయిన తండ్రి, సర్వాధికారి అయిన తండ్రి, ఈ నీ వాక్కు వింటున్నటువంటి నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు నీకు స్తోత్రము కలుగుగాక. మా ప్రియ ప్రభు, ఎంతో మంది అయ్యా నా నాయన ఇదిగో దీవెనలు లేక, ఆశీర్వాదము లేక బాధపడుతున్నారు తండ్రి. అయ్యా ఇదిగో యెహోవా, నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చినట్టున్నావు. ఎంతో మంది మంచి పనులు చేస్తున్నారు, మీరు వారికి ప్రతిఫలం దయచేయి అయ్యా. అన్నవస్త్రములు నిండి వారికి అన్నవస్త్రములు ఇచ్చుచున్నారు తండ్రి. బీదలకు చేతులు అందిస్తున్నారు, కష్టాల్లో మానవత దుఃఖంతో కష్టాలు ఉన్న వారికి ఆదుకుంటున్నారు. అట్టి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని దర్శించండి, వారికి ప్రతిఫలం మీరు దయచేయండి తండ్రి. నీకు వందనాలు అయ్యా, స్తోత్రములు అయ్యా. వస్త్రం లేని వస్త్రం ఇస్తున్నారు, తిండి లేని వారికి తిండి సహాయం చేస్తున్నారు తండ్రి. గూడు లేని వారికి గూడు నిర్మిస్తున్న బిడ్డలు కూడా ఉన్నారు తండ్రి. అయ్యా బాధల్లో, కష్టకాలంలో బాధపడుతున్న వారికి ఆదరిస్తున్న బిడ్డలు ఉన్నారు. అటు బిడ్డలు జ్ఞాపకం చేసుకుని దర్శించండి. వారు చేసిన మంచి పనికి మీరు ప్రతిఫలము దయచేసి అయ్యా దీవెనలు, ఆశీర్వాదములు అనుగ్రహించండి. వారి కుటుంబాల్లో సంతోషము, సమాధానాన్ని నింపండి, ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఇంకెంతమంది అయితే ప్రభువా ఈ మంచి పనులు చేయలేక చెడు మార్గంలో ములుగు తేలుతున్నారో అట్టి బిడ్డలు దర్శించండి. త్రాగుడుకు బానిసై రౌడీ షీటర్లే కానీ గూండాగిరి, దాదాగిరి క్రియలు సాగిస్తూ ప్రజలను తండ్రి తప్పుదవ పట్టిస్తూ అల్లకల్లోలం సృష్టిస్తూ తండ్రి చెడు మార్గంలోనికి నడిపిస్తూ అయ్యా అల్లర్లు పుట్టిస్తున్న జ్ఞాపకం చేసుకొని దర్శించండి. దేశ క్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం కష్టపడుతున్నటువంటి ప్రజలను, నాయకులను, విశ్వాసులను అయ్యా దీవించండి. అధికారులను, నాయకులను దీవించండి అయ్యా. వారికి నువ్వు ప్రతిఫలం ఇస్తానంటున్నావు తండ్రి. ఎవరైతే దేశానికి కీడు చేసేవారు, ప్రజలకు కీడు చేసేవారు, నష్టం కలిగించేవారు ఉన్నారో వారికి మంచి మనసు దయచేయి, దర్శించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా వారు కూడా తండ్రి మంచి పనులు జరిగించలాగన, మంచి పేరు సమాజంలో తెచ్చుకొనలాగన సిద్ధపరచమని, తగిన ఆలోచన జ్ఞానం వారికి అందించమని యేసు క్రీస్తు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.